అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 5వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన, బంధువుల ఆదర అభిమానాలు ఏర్పడిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శుభ ఫలితాలు అందున మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పెద్దలతో సంతృప్తి ఏర్పడుతుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన వస్తువాహనాలు ఏర్పడిన పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. ధనపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తిని